హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న ఆంధ్రప్రదేశ్ తీరం పశ్చిమ మధ్య పరిసర బంగాళాఖాతం వద్ద కొనసాగుతున్న ఆవర్తన ప్రభావం వల్ల ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య మరియు పరిసర వాయు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఒకటి ఏర్పడింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. ఋతుపవనాల ద్రోణి ఈరోజు సగటు సముద్ర మట్టానికి రోహ్తక్, ఉరై, మాండ్లగుండ, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య పరిసర వాయు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం కేంద్రం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతూ ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అలాగే చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, అలాగే ఎదురుగాలితో కూడిన వానలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు తప్పినట్లే కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అయితే మరొక అల్పపీడనం వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతున్నట్లు, ఏపీపై ప్రభావం తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం 2 రోజులలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై ప్రభావం చూపనుంది. దీని ఎఫెక్ట్ రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఋతుపవనాల ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ తెలుపుతుంది. అల్పపీడన ప్రభావంతో కోస్తా ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.